ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు భవిత కేంద్రాలు భరోసా ఇస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అంగవైకల్యంతో ఉన్న వారికి సంబంధించిన అందరి విద్యార్థుల్లాగానే ప్రతి ఒక్కరికి ఎవరైతే మందబుద్ధి కానీ అదేవిధంగా అంగవైకల్యంతో పుట్టిన వారికి కూడా ప్రభుత్వం చేయూతనివ్వాలి, వీళ్ళందరికీ కూడా విద్యాబుద్ధులు నేర్పాలన్న ఆ ఉద్దేశంతో కూడా భవిత కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం కూడా నల్గొండ జిల్లాలో కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మేడం మొత్తం కూడా భవిత కేంద్రాలను సందర్శిస్తూ వాళ్ళకు కావాల్సిన అవసరాలను తీర్చేందుకు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే మొత్తం కూడా దీనికి సంబంధించిన నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి కొత్త భవనాలను కూడా రూపురేఖలు మారుస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం దానికి సంబంధించి పూర్తిగా ఆట బొమ్మలు అదేవిధంగా డ్రాయింగ్స్తో కూడా వీళ్ళందరూ కూడా విద్యాబుద్ధులు నేర్పిస్తున్నారు. అదేవిధంగా తల్లిదండ్రులకు కూడా అవగాహన కల్పిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా మనం విజువల్లో కూడా చూస్తున్నాం. మీరందరూ కూడా వివిధ రకాల అంగవైకల్యం అదేవిధంగా వల్ల కూడా జన్మించిన వారికి వీరికి విద్యాబుద్ధులు నేర్పాలని చెప్తున్నారు. ఒకరికి ఇక్కడ ఒక టీచర్ అదేవిధంగా ఆయా కూడా ఉండి వీరికి సపర్యాలు చేస్తూ వాళ్ళకు మొత్తం కూడా వాళ్ళకు విద్యాబుద్ధులు నేర్పిస్తున్నటువంటి పరిస్థితి. అంటే మామూలుగా ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యార్థులకు ధీటుగా చేయాలని కూడా చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం చూస్తున్నాం ఒక్కొక్కరు వాళ్ళు ఏబిసిడ్లు కూడా రాసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించిన టీచర్ ఉన్నారు. టీచర్తో కూడా ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎట్లాంటి ఏర్పాట్లు ఉన్నాయి, ఎన్ని గంటలకు వస్తారు, ఎన్ని గంటలకు పోతారు, తదితర అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం మొత్తం కూడా భవిత కేంద్రాలు ఈ విధంగా కొనసాగుతున్నాయి. ఎంతమంది స్టూడెంట్స్ ఇక్కడ ఉన్నారు? ఇక్కడ మొత్తం ఎన్రోల్మెంట్ 16 మెంబర్స్ అయినారు. రావటం ఒకరోజు ఒకరు ఇద్దరు అబ్సెంట్ అవుతుంటారు. డైలీ మాత్రం ఇక్కడ పిల్లలు 9 to 4 జరుగుతుంది సార్. ఏంటి మేడం, విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులే తీసుకొస్తారా లేకపోతే మన ప్రభుత్వం ఎవరైనా వెళ్తారా? ఏం లేదండి, తల్లిదండ్రులే తీసుకొస్తారు. ఆటోలని కూడా తల్లిదండ్రులే ఏర్పాటు చేసుకుని ఆటో ద్వారా పంపిస్తూ ఉంటారు. వీళ్ళ సమస్య ఏంటి? వీళ్ళకి మెంటల్లీగా అంటే వీళ్ళకి బుద్ధిమాంద్యము, చెవులు వినబడకపోవటము, మాటలు రాకపోవటము, వీళ్ళకు ముఖ్యంగా చాలా వరకు ఉన్నారు ఇక్కడ పిల్లలు. ఏంటి ఎట్లాంటి ఆట వస్తువులతో ఎలాంటి వీళ్ళకు అవగాహన? ఫ్లాష్ కార్డ్స్ ద్వారా ఇంకా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ వీటి ద్వారా మేము వీళ్ళకి విద్య నేర్పించడం జరుగుతుంది. ఇద్దరు టీచర్లు ఉంటాము, ఒక ఆయన. ముఖ్యంగా వీళ్ళు మీతోటి ఎట్లా ఇంటరాక్ట్ అవుతుంటారు? ఇంటరాక్ట్ అనేది వాళ్ళు ఐక్యూ లెవెల్ని బట్టేసి మేము తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళకు ఫస్ట్ స్టార్టింగ్ మేము దగ్గరికి అంటే ప్రేమతో దగ్గరికి తీసుకోవటం, తర్వాతకి చిన్న చిన్న బొమ్మల ద్వారా వాళ్ళని దగ్గరికి చేసుకొని తర్వాత డ్రాయింగ్ వేయించటము, తర్వాత ఏబిసిడీలు అవి నేర్పించడం ద్వారా. ఇప్పుడు భవిత కేంద్రాలు అత్యాధునిక అంగులతో కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి ఉంది. మనం చూస్తున్నాం డ్రాయింగ్ అదేవిధంగా బొమ్మలు సంబంధించిన కూడా అన్నీ కూడా కల్పిస్తున్న పరిస్థితి ఉంది. ఆకర్షితులు అవుతున్నారా? ఎట్లా ఆకర్షితులు అవుతున్నారు. ఎన్రోల్మెంట్ కూడా పెరుగుతూ ఉన్నదండి. లాస్ట్ ఇయర్కి ఒక 4 మెంబర్స్ జాయిన్ అయినారు. ఇంకా జాయిన్ అవుతానికి ఉన్నారు సిద్ధంగా. చాలా మంది ఇలాంటి మందబుద్ధి ఉన్న వాళ్ళని కూడా పేరెంట్స్ కూడా పంపించకపోవడం, ఇంటి దగ్గర ఉంచుకోవడం చాలా వరకు చేస్తుంటారు. ఎట్లాంటి మీరు వాళ్ళకు అవగాహన కల్పిస్తున్నారు? వీళ్ళని స్కూల్కి రప్పించడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు? మేము ప్రతి ఇయర్ సర్వే చేస్తాము. సర్వేకి వెళ్ళే రోజు ఈ భవిత పంపించడం వల్ల పిల్లల్లో కలిసిపోయి వాళ్ళకి ఏ విధంగా చేస్తే వాళ్ళు విద్య నేర్చుకుంటారు అనేది చెప్పటం, తల్లిదండ్రులకు వివరించటం ద్వారా వాళ్ళు మొబిలైజేషన్ చేయటం వల్ల వాళ్ళకి తీసుకురావటం జరుగుతుంది. మీరు కొన్ని సంవత్సరాల నుంచి కూడా చేస్తున్నారు. ఎవరికి విద్యార్థుల కన్నా ఈ భవిత కేంద్రాలు డెవలపింగ్ కనపడిందా మేడం? మేము డెవలప్ చేసామంటే చేసిన వాళ్ళకి మళ్ళీ నార్మల్ స్కూల్లో ఎన్రోల్మెంట్ కూడా చేసాము. నేను ఒక 15 years అవుతుంది ఇక్కడ చేయబట్టి. ఈ ఇయర్లో ఇప్పుడు నేను ఒక 10 మెంబర్స్ని ఎన్రోల్మెంట్ చేశాను. లాస్ట్ ఇయర్ కూడా ఒక అబ్బాయిని చేశాను. అంటే వాళ్ళు నార్మల్ స్కూల్కి వెళ్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది మేడం? మీరు ఒక 15 సంవత్సరాలు కూడా వాళ్ళను మందబుద్ధి ఉన్న వాళ్ళని కూడా ఒక స్టేజ్ తీసుకొచ్చి కూడా మామూలు స్కూల్లో చేసిన క్రమంలో ఎట్లా అనిపిస్తుంది? నాకు సంతోషంగా ఉందండి. పిల్లలు మంచిగా అయితే బాగుంటుంది అనే కదా ఉద్దేశంతో మేము చేస్తున్నాము. వాళ్ళు వెళ్ళటం లేదండి, మాకు అట్లాంటి ఇబ్బంది ఏమీ లేదు. పిల్లలతోటి మేము సంతోషంగా, వాళ్ళు మాతోటి సంతోషంగా హ్యాపీగా వాళ్ళు నేర్చుకుంటానికి కూడా ఇష్టపడుతున్నారు.
రైట్, మొత్తం చూస్తున్నాం. దీనికి సంబంధించిన మేడం చెప్తున్నారు మొత్తం కూడా మేము 15 సంవత్సరాల నుంచి కూడా చేస్తున్నాను. చాలా మంది విద్యార్థులను కూడా మామూలుగా తయారైన తర్వాత వాళ్ళని వేరే ప్రైవేట్ స్కూల్లో అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్లో కూడా పంపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. చాలా మంది కూడా అప్డేట్ అవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుందని కూడా మేడం గారు చెప్తున్న పరిస్థితి. మొత్తం కూడా ప్రభుత్వం ఒకటే నిర్ణయం తీసుకుంది, ఎక్కడ కూడా వాళ్ళొకటే అవగాహన ఎవరైతే మందబుద్ధితో పుట్టినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా అవగాహన కార్యక్రమాలు కల్పించి కూడా భవిత కేంద్రాల్లో చేర్పించడానికి కూడా కృషి చేస్తున్న పరిస్థితి కనుక ఎన్రోల్మెంట్ కూడా ఆ సంవత్సరం కూడా పెరుగుతుందని కూడా ఇక్కడ టీచర్స్ కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మనం చూస్తున్నాం మీరందరూ కూడా చాలా వరకు ఇక్కడికి భవిత కేంద్రాలకు వచ్చిన తర్వాత కూడా కొద్దిగా అప్డేట్ అవుతున్నారు. కొన్ని ఆకర్షణలు కూడా ఆటలతో కూడా వాళ్ళ యొక్క మెంటాలిటీని పెంపొందించుకునే ఆ విధంగా కూడా ఇక్కడ మనకు కనపడుతున్న పరిస్థితి కనుక మొత్తం కూడా నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా 400 మంది ఈ భవిత కేంద్రాల ద్వారా కూడా భవిత కేంద్రాల ద్వారా కూడా విద్యని అభ్యసిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. రానున్న కాలంలో కూడా మరింత అత్యాధునికమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో కూడా వీరందరినీ కూడా మామూలు విద్యార్థులకు విధంగా చేసే విధంగా ప్రయత్నం చేస్తామని కూడా చెప్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది. ప్రతి సంవత్సరం కూడా సర్వేలు నిర్వహిస్తున్నాం. ఆ సర్వేలలో భాగంగానే కూడా ఇక్కడ ఎవరైనా ఇలాంటి విద్యార్థులు ఉంటే వాళ్ళని భవిత కేంద్రాలకు తీసుకువచ్చే విధంగా కూడా ప్రభుత్వము అదేవిధంగా మేము కూడా కృషి చేస్తున్నామని కూడా ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ. భవిత కేంద్రం మిర్యాలగూడ అండి. ఇది సమితి ఆఫీస్లో ఉంటుంది. లొకేషన్ వచ్చేసి దీంట్లో హ్యాండిక్యాప్ వైకల్యం పిల్లలకు విద్యా బోధన చేయడం జరుగుతుంది. దీంట్లో 18 మంది విద్యార్థులు అనే వాళ్ళు ఉన్నారు. వీటిలో రకరకాల వైకల్యాలు కలిగిన వాళ్ళు ఉంటారు. దీంట్లో ఎక్కువగా మెంటల్ రిటార్డేషన్ వాళ్ళు ఉన్నారు. తర్వాత హియరింగ్ ఇంపైర్మెంట్, ఆటిజం, ఫిజియోథెరపీకి సంబంధించిన వాళ్ళంటే CP వాళ్ళు ఉంటారు. దీంట్లో జరిగేటటువంటి కార్యక్రమాలు ఏంటంటే MR వాళ్ళకి వచ్చేసి డైలీ లివింగ్ స్కిల్స్ అంటే డైలీ లివింగ్ స్కిల్స్ అంటే టాయిలెట్ కంట్రోల్స్ లేని వారి పిల్లలు టాయిలెట్ కంట్రోల్ లాంటివి నేర్పించడం, డ్రెస్సింగ్ వేసుకోవడం నేర్పించడం, బ్రషింగ్ నేర్పించుకోవడం, తర్వాత బాతింగ్ వంటివి నేర్పించడం జరుగుతుంది. అదేవిధంగా CP వాళ్ళకి వచ్చేసి ఫిజియోథెరపీ చేయించడం జరుగుతుంది. తర్వాత హియరింగ్ ఇంపైర్డ్ పిల్లలకు వచ్చేసి స్పీచ్ థెరపీ అనేది ఇవ్వడం. ఈ విధంగా రకరకాల పిల్లలకు రకరకాల వైకల్యాలు ఉన్నటువంటి పిల్లలకు థెరపీలు అనేది ఇవ్వడం జరుగుతుంది సార్. ఫిజియోథెరపీ వచ్చేసి మన దగ్గర వారానికి 2 సార్లు నిర్వహించడం జరుగుతుంది. స్పీచ్ థెరపీ రెగ్యులర్గా ఉంటుందండి. దీంట్లో 2 ఉపాధ్యాయులు ఉంటారు. 2 ఉపాధ్యాయుల పర్యవేక్షణలో మన దగ్గర అటువంటి ఈ విద్యా బోధన అనేది జరుగుతుంది. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.